కోడలు అత్తతో ఎలా ఉండాలి? 5 ఉత్తమమైన సూత్రాలు. ప్రస్తుతం చాలా ఇళ్లల్లో అత్త కోడల మధ్య ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. అత్త అంటే కోడలకు పడదు, కోడలు అంటే అత్తకు పడదు. కోడలు అత్త మధ్యలో భర్తలు నలిగిపోతూ ఉంటారు. కోడలు అత్తతో ఎలా ఉండాలో ఒక 5 అద్భుతమైన సూత్రాలు తెలియజేస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మొదటిది, గౌరవం అనేది మొదటి మెట్టు. ఆమె మీ భర్తకు తల్లి. ఆమెను అత్తగా కాకుండా మీ తల్లిలాగా చూసే ప్రయత్నం చేయండి. రెండోది, మాటల్లో మాధుర్యం ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్పాలన్నా ప్రేమగా, ఆప్యాయతగా, నెమ్మదిగా చెప్పండి. కోపంగా మాట్లాడితే మనసులు అనేవి దూరం అవుతాయి. మూడోది, ఆమె యొక్క అభిప్రాయాన్ని అడగండి. ఏదైనా చిన్న విషయమైనా అమ్మ మీరు చెప్పండి అని అడిగితే ఆమె చాలా సంతోషపడుతుంది. నాలుగోది, అభిమానంగా పిలవండి. అమ్మ, తల్లి అని చాలా ఆప్యాయతగా, అభిమానంగా పిలవండి. ఆమె మనసుకు మిమ్మల్ని దగ్గర చేస్తాయి. ఐదోది, సహనంతో ఉండండి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న గొడవల్ని మనసులో పెట్టుకోబాకండి. ఆమె వయసులో పెద్దది, పొరపాటున ఏదైనా ఒక మాట అంటే తిరిగి అనబాకండి, తిరిగి రియాక్షన్ ఇవ్వబాకండి. సహనంగా ఉండండి. సహనం వల్ల చాలా గొడవలు సర్దుకుపోతాయి. ఆమెని అత్తగా కాకుండా అమ్మగా చూస్తే మార్పు అనేది తప్పకుండా వస్తుంది. తేడాలు వస్తే తల్లిగా అర్థం చేసుకోండి. మీ తల్లి అనుకోండి, రోజు అత్త కోడలు కలిసి ఒక 5-10 నిమిషాలు కూర్చొని మాట్లాడడం, ఇద్దరు కలిసి అలా వాకింగ్కి వెళ్ళడం, పార్క్లో కూర్చొని మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటే రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. నేను చెప్పింది కరెక్టా కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏదైనా పాయింట్ మిస్ అయింటే తప్పకుండా కామెంట్ చేయండి.